హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకైతే పండు కారం చేసి చూపిస్తున్నా. ఇలాంటి పండు ఇప్పుడు సీజన్ కదండి, ఎక్కువ దొరుకుతాయి కదా, తీసుకొచ్చుకొని చేసేసుకుంటే మనం చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు, అన్నిట్లోకి వాడుకోవచ్చు. ఇలా నేనైతే ఇవి కేజీ తీసుకున్నా అండి. మీరు ఒకవేళ హాఫ్ కేజీ తీసుకొని చేసుకోవాలంటే తక్కువ క్వాంటిటీ, నేను తీసుకున్న దాంట్లో హాఫ్ క్వాంటిటీ తీసుకోండి. ఇలా ఒకసారి కడిగేసుకొని ఇంకో గిన్నెలోకి వేసేసుకోవాలి. తొడిమలు ఉంచుకొని కడుక్కోండి. తొడిమలు తీసేసి కడుక్కుంటే వాటర్ లోపలికి వెళ్ళిపోతుంటాయి. ఇలా ఉంచేసుకొని కడిగి పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ అయితే తప్పకుండా వేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలా తుడిచేసుకోవాలి. మొత్తం వాటర్ ఏం లేకుండా తుడుచుకొని ఫ్యాన్ కింద ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ ఆరే వరకు ఆరబెట్టేసుకోవాలి. తీసేసేటప్పుడే తొడిమ కూడా తీసేసుకొని తొడిమతో పాటు తొడిమ కింద ఏమన్నా వాటర్ లాగా ఉంటే అక్కడ కూడా తుడిచేసుకోండి. ఎందుకంటే మనం నిల్వ స్టోర్ చేసుకునేటప్పుడు వాటర్ తగిలితే తొందరగా పాడైపోతుంటాయి. ఇలా ఆరబెట్టేసుకోవాలి. మొత్తం తుడుచుకున్నాక నేను అట్లా పక్కకు పెట్టేసుకున్న ఫ్యాన్ కింద ఒక 20 మినిట్స్ అట్లా పక్కకు పెట్టేశానండి. తర్వాత నేనైతే దీనికి రాళ్ళు ఉప్పు తీసుకుంటున్నా. ఇలా గిన్నె వేడి తీసేసి తర్వాత ఉప్పు వేడి చూసుకోవాలి. 1/2 కేజీ ఉప్పు, కేజీకి 1/2 కేజీ ఉప్పు పర్ఫెక్ట్ అండి. నిల్వ పచ్చళ్ళ వేటికైనా కానీ ఈ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనము మామిడికాయ పచ్చడి పెట్టేసుకున్నా కానీ, నిమ్మకాయ పచ్చడి పెట్టేసుకున్నా కానీ, నిమ్మకాయ పచ్చడి కూడా మన ఛానల్లో ఉంది, మామిడికాయ పచ్చడి కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. ఇలా ఉప్పు కరెక్ట్ వేడి వచ్చే వరకు తీసేసుకోవాలి. ఇది కాసేపు ఎండలో పెట్టేసుకున్నా అండి. నేను ఎండలో పెట్టేసుకొని వేడి చూసేసుకుంటున్నా. దీంతోపాటు చింతపండు కూడా ఇలా కొత్తది షాప్లోనే తీసుకొచ్చాను. ఇది షాప్లో తీసుకొచ్చుకుంటే ఏంటంటే వాళ్ళు గింజలు సరిగ్గా తీయరండి. నేనైతే ఎక్కువ ఇంటి దగ్గర చెట్లకు కొట్టిందే తీసేసుకొచ్చుకుంటా. చింతపండు కూడా ఎలా స్టోర్ చేసుకోవాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇలా నారలు గింజలు అన్నీ లేకుండా తీసేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. దాన్ని కొంచెం నీట్గా చేసుకోవాలన్నట్టు. ఇంత వేస్టేజ్ అయితే వచ్చింది. సో ఇది అటు ఇటుగా ఒక 200 గ్రామ్స్ దాకా అయితే వస్తుందండి చింతపండు. తర్వాత ఆరిన ఈ ముక్కల్ని కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. కుదిరితే కట్ చేసుకోవచ్చు, లేదంటే ఈజీగా ఉంటుందని నేను ఇలా కత్తెర బట్టి కట్ చేసేసుకుంటున్నా. ఇవి అన్నీ రెడీగా పెట్టేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలిచి పక్కకు పెట్టేసుకోవాలండి. 1 కప్పు వరకు తీసుకుంటున్నాను నేను. చింతపండు మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది, మిక్సీ కాదు కాబట్టి నేను ఫస్టే చింతపండు కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నా. కుదిరితే మొత్తం ఒకటేసారి పట్టేసుకోండి, లేదంటే ఒక్కొక్కసారి పట్టేసేటప్పుడు వేసుకోవచ్చు. ఇలా పట్టుకున్న తర్వాత మన దాంట్లో ఎన్ని పడతాయో అన్ని చూసేసుకొని వేసేసుకోవాలి. మిక్సీ జార్లో వేసేసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. అంతే అండి. ఇలా పట్టేసిందాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నా. ఇలానే మిగిలినవి కూడా పట్టేసుకోవాలి. సేమ్ ఇలానే అన్నీ వేసేసుకోవాలి. మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు, పసుపు అన్నీ. దీన్ని మనము టమాటా పచ్చళ్ళకి వాడుకోవచ్చు, మామూలుగా టమాటా కర్రీకి వాడుకోవచ్చు, పండుమిరపకాయ టమాటా పచ్చడి అంటారు కదండి, దానికి వాడుకోవచ్చు అన్నట్టు. మనం ఇలా స్టోర్ చేసి పక్కకు పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రజెంట్ కొంచెం పోపు కూడా వేసి చూపిస్తున్నా. పోపు వేయకుండా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చాలా రోజులు ఉంటుందండి. మనకు నచ్చినప్పుడు పోపు వేసుకోవచ్చు, లేదంటే ఏదైనా కర్రీలో వాడుకోవచ్చు. కొన్ని మెంతులు, ఆవాలు, మీకు నచ్చితే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను ప్రజెంట్ వేయట్లేదు. అలాగే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకుంటున్నా. ఇది కూడా నచ్చితే వేసుకోండి. మీ పోపులో మీకు ఏమి ఇష్టం ఉంటే అవి వేసుకోండి అండి. వేసుకుంటున్నా. ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చపచ్చగా దంచైనా వేసుకోవచ్చు, నేనైతే డైరెక్ట్ వేసేసుకుంటున్నా. కొంచెం ఆవపిండి, మెంతిపిండి ఆల్రెడీ చేసింది ఉండి కొంచెం వేసుకుంటున్నా. ఇది స్టవ్ ఆఫ్ చేసేసినాక కూడా వేసుకోవచ్చు అండి. కొంచెం జీలకర్ర ఇది వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వేడికి వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయిపోతాయండి. అంతే. ఇది చల్లారిన తర్వాత మనము
పండుమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కలిపేసుకోవడమే. నేను ఇదైతే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నా అండి. మామూలుగా పచ్చళ్ళకి ఎప్పుడు కానీ పల్లె నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. నేను కొంచెం క్వాంటిటీ పోపు వేసుకుంటున్నా అని ఇంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే అదే వాడుతున్నా. ఇలా వేసేసుకొని ఆయిల్కి సరిపడా వేసేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోవడమే. వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. ఇంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసుకోండి. పోపు పెట్టుకోకుండా స్టోర్ చేసుకున్నా బాగుంటుంది. అంతే అండి, పండు కారం రెడీ. గాజు సీసాలోనైతే నేను స్టోర్ చేసేసుకుంటున్నా. మనకు కారం ఆల్రెడీ పండుమిర్చిలే కాబట్టి ఉప్పు కరెక్ట్ ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అలాగే మనం తీసుకున్న ప్రతిసారి పొడి స్పూన్లే వాడాలి. థ్యాంక్ యూ.